సో దీని సో వేర్ డూ యూ సీ ద వరల్డ్ గోయింగ్ విత్ దిస్ ఏఐ నౌ? ఇంకొక 15 years అండి మ్యాక్సిమమ్. ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సిబుల్ అనమాట. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బీ కంట్రోల్డ్, రిమోట్లీ కంట్రోల్డ్ అండ్ ఆపరేటెడ్ అనమాట. సో దట్స్ దేర్ ఫైనల్. హనుమాన్ సినిమా చూసారా? హనుమాన్ చూశానండి ఈ మధ్య రీసెంట్గా. అందులో ఆ మణికి సూర్యరశ్మి పడగానే సూపర్ పవర్స్ వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో అక్కడ ప్రతి చెడుకి ఒక మంచి జరుగుతుంది అని ఒక సృష్టిలో బ్యాలెన్స్ అయిపోయే పద్ధతి చూసాం. బికాస్ ఇఫ్ యూ సీ బిఫోర్ ఆల్ దిస్ ఎగ్జిస్టెడ్ దేర్ ఎగ్జిస్టెడ్ సమ్ హయ్యర్ పవర్. అవునండి. దేవుడు హూ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. సో ఐ స్టిల్ ఫెయిల్ టు కాంప్రిహెండ్ హౌ దిస్ కెన్ టేక్ అవర్ మైండ్స్ టు అన్ ఎక్స్టెంట్ వెర్ ఇట్స్ ఇర్రివర్సబుల్ అండ్ ఇంకా అన్క్వశ్చనబుల్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు, నానోబాట్స్ మనం ఇంజెక్ట్ చేస్తారని. మరి ప్రతి మనిషిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంజెక్ట్ చేయడం కష్టం కదా. సో దానికి దే కేమ్ అప్ విత్ అదర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. టు సీక్రెట్లీ చిప్ పీపుల్ వితౌట్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు ద హాస్పిటల్. హౌ డు దే డూ ఇట్? ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రెషనర్స్ మనం స్ప్రే చేస్తే ఏముంటుంది, మన ఎయిర్లో గాలిలో ఉంటుంది కదా. అవును. అది మనకు కనపడదు కదా సార్, అబ్జర్వ్ అయిపోయిన తర్వాత. అట్లాగే వీళ్ళు నానోబాట్స్ని స్ప్రే చేయడం మొదలుపెట్టారు అనమాట. సో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మన ఎయిర్లో స్ప్రే చేస్తారనమాట. డౌన్ టౌన్స్లోను, మూవీ థియేటర్స్, స్టేడియమ్స్, అక్కడ స్ప్రే చేస్తారు కదా. ఇప్పుడు మనం మామూలు జనరల్ పబ్లిక్ వెళ్తాం కదా క్రికెట్ చూడడం కోసం, లేకపోతే బాస్కెట్బాల్ గేమ్ చూడడం, అక్కడ ఎయిర్లో ఉంటుంది అంతా. మనం అదంతా ఏంటంటే మనం బ్రీత్ చేస్తాం. ఆ బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మన ముక్కులోంచి వెళ్తాయి అనమాట. మన కోవిడ్ వైరస్ మనకి లంగ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో ముక్కులోంచి వెళ్ళి, ఈ నానోబాట్స్ ఏమవుతాయి అంటే మన ముక్కులోంచి ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లో సెటిల్ అయిపోతాయి అనమాట. మన సినాప్సెస్కి వాటికి అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాయి. ఇది సైంటిస్టులు కూడా చెప్పారనమాట. డాక్టర్ జేమ్స్ జియోర్డానో, ఆయనను డాక్టర్ రే కర్జ్వైల్, ఆయన ఏఐ సైంటిస్ట్, ప్రస్తుతం గూగుల్లో పనిచేస్తున్నాడు, చాలా ఫేమస్ ఆయన. థర్డ్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ ఫేజ్ అండి. ఇది ఇంకా డెవలప్ చేశారు. ఇది మన ఈ బ్రైన్ కాఫర్ అనే విజిల్ బ్లోవర్ వీడియోస్ పెట్టాడు. అది ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు ప్రతి మనిషికి మనకి ఈ ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అవును. అట్లాగే మన బ్రెయిన్ సిగ్నేచరు దాన్ని డిఎన్ఏ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ బ్రెయిన్లో ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం కోవిడ్ టెస్టులు తీసుకున్నప్పుడు ఆ జాబ్ తీసుకుంటారు కదా, ఆ స్వాబ్తో మన ముక్కులో చేసి తీసుకున్నప్పుడు ఆ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఆ రిపోర్ట్స్లో ఉంటుంది అనమాట మన ఇండివిజువల్ డిఎన్ఏ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఆ నెంబర్ ఏదో ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు. వాళ్ళ సెల్ టవర్స్ ద్వారా, శాటిలైట్స్, లేకపోతే మన కంప్యూటర్స్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ సిగ్నేచరు ఆ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయ్యి ఇంటర్లాక్ అయిపోతాయి అనమాట. రైట్. ఇంటర్లాక్ అయిపోయి ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది. మన బ్రెయిన్ నుంచి వాళ్ళ కంప్యూటర్స్ ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది అనమాట. అప్పుడు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోంచి అప్లోడింగ్, డౌన్లోడింగ్ జరిగిపోద్ది అనమాట, మనకి తెలియకుండా అనమాట. అవును. అది లేటెస్ట్ అనమాట. అది బ్రైన్ కాఫర్ విజిల్ బ్లోవర్ పెట్టాడు. అండ్ వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతారు? ఎవరండి? ఇప్పుడు మీ బ్రెయిన్లోంచి థాట్ వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుని పెట్టి సినిమా తీయాలి అని మీకు థాట్ వెళ్ళింది. దానికి దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వకూడదు, లేకపోతే దానికి వాళ్ళు మహేష్ బాబు అని మీకు పాపప్ అయ్యేలా చూపించడం కానీ, లేదు డోంట్ డూ మహేష్ బాబు, ప్రభాస్ బెటర్ అనో, లేకపోతే డూ మహేష్ బాబు బట్ డూ డబుల్ యాక్షన్ కానీ అలా చెప్పడానికి వాట్ ఈస్ దేర్ algorithm or their model to respond and to what is the ultimate ఇది? అవి ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఇనీషియల్గా మనం ఒక థాట్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని ఇవోక్ పొటెన్షియల్స్ అంటారు. అవి లైట్ అప్ అవుతాయి అనమాట. ఒక 3-4 ప్లేసెస్లో లైట్ అప్ అవుతాయి. ఆ ఇమేజెస్ని వాళ్ళు స్టోర్ చేస్తారనమాట ఈ సూపర్ కంప్యూటర్లో. ఇప్పుడు ప్రతి మనిషికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా థాట్ ప్రాసెస్. మన బ్రెయిన్లో ఏంటంటే స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీకు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ థాట్ లైట్ అప్ అనమాట, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లైట్ అవడం. వాటిని నార్మలైజ్ చేసేస్తారనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నార్మలైజ్ చేసేసి అవన్నీ మొత్తం ఆ ఇమేజెస్ అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ వాళ్ళు సూపర్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఆయన మైండ్లోంచి రీడ్ చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఈ సూపర్ కంప్యూటర్ ఆ డేటాబేస్తో ఆటోమేటిక్గా కంపేర్ చేసేస్తుంది అనమాట. ఆ ఇమేజ్ కంపేర్ చేసి, ఓ హీఈస్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు రెస్టారెంట్ టు నైట్ అండ్ హ్యావింగ్ డిన్నర్ విత్ హిస్ వైఫ్ ఆర్ విత్ హిస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకి మానిటర్ మీద పడిపోతుంది అనమాట. వెంటనే రెస్టారెంట్ ఆప్షన్స్ ఇస్తారా? ఇమీడియట్గా అట్లా వాళ్ళకి ప్రాసెసింగ్ జరుగుతుంది. మీ ఈఎస్పీ పవర్స్, మీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఇంకెక్కడైనా బయటపడిందా? ఓ షూర్. అంటే మీరు అన్నట్టు మీ పాప చెప్పడం మాత్రమే కాకుండా 6 ఏళ్ల పాప ఇంకెక్కడైనా బయటపడిందా మీ ఈఎస్పీ ఉందని? ఆ తర్వాత అది మీకు ఒకవేళ వచ్చుంటే ఆ ఈఎస్పీని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా? ఆ ఈఎస్పీని టేక్ ఓవర్ చేయడం అంటే, ఇప్పుడు ఈఎస్పీని టేక్ ఓవర్ చేయడం కష్టం. అది నా పర్సనల్ ఎబిలిటీస్ కదా. సో దే కెనాట్
they can damage my brain if they want to. But they don't want to do it right now because I'm the only person with this ability, with this unique ability in this aspect. రైట్. అది వాళ్ళు నాకు చెప్పారు కూడా అనమాట. నేను ఒకరోజు వేరే మనుషులకు కూడా ఈ ఎబిలిటీస్ ఉంటాయి అని నేను అనుకున్నాను అనమాట. అనుకుంటే వాళ్ళు అది కూడా రీడ్ చేసి మర్నాడు క్రికెట్ న్యూస్ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట. యువర్ ఎబిలిటీ ఈజ్ యునీక్ డామెట్ అని చెప్పి నాకు చెప్పారనమాట. నీకు తప్ప ఇంకెవరికి లేవు ఈ ఎబిలిటీస్ అని. బాబోయ్. సో మీ ఈఎస్పీ చెప్పండి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకా ఇటువంటి ఇప్పుడు త్రీ డిఫరెంట్ టైప్స్ అనమాట ఈఎస్పీ ఎబిలిటీస్. ఒకటి నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు నేను పోకర్ ఆడేటప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాను కదా, అప్పుడప్పుడు కెసినోస్లో ఆడినప్పుడు అక్కడ ఈ ప్లేయర్స్తో కూడా నాతో చేయిస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు పోకర్ ఆడుతున్నాను లాస్ వేగస్లో, WSOP టోర్నమెంట్ అనమాట. అట్లాగే జాస్తి కుమార్ అని ఇంకో ఆయన ఉన్నాడు, అతను తెలిసిన అతను పోకర్ ప్లేయర్ అనమాట. నేను రోజు ఆ టేబుల్ మీద కూర్చున్నప్పుడు 8 or 9 ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మెనిపులేట్ చేసి, ఇప్పుడు మనం ప్యాక్ ఆట ఆడేటప్పుడు బ్రెయిన్ని వాళ్ళు మెనిపులేట్ చేసి అవుట్కమ్ డిఫరెంట్గా ఉండేటట్టు వాళ్ళు చేయొచ్చు కదా. అది నేను చెప్దామా వద్దా అని ఆలోచించాను. చెప్తే వాళ్ళు నాకు మెంటల్ ఉంది, నా ఫోటో తీసి సోషల్ మీడియా మీద పెట్టి నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో అని అనుకున్నా. సరే అందుకని చెప్పి మానేశాను, చెప్పొద్దులే అనుకున్నా. ఒక 5 minutes తర్వాత జాస్తి కుమార్ అని ఇంకో ప్లేయర్ అనమాట, వేరే టేబుల్ మీద ఆడుతున్నాడు. తను ప్రోగ్రామ్ చేశారండి. తను నా దగ్గరికి వచ్చి నా ఫోటో తీసి మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు అనమాట. తను అట్లా ప్రోగ్రామ్ చేశాడు అనమాట. ఓహో. నాకు చెప్పడం అనమాట, నువ్వు ఇట్లా ఆలోచించావు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం అనమాట. దట్ వాట్ ఎవర్ AI is trying to also communicate with you. యా కంటిన్యూస్గా అనమాట. అలా మీలాగా చాలా మంది ఉంటుంటారా? hundreds of millions of human beings. కాకపోతే వాళ్ళకి టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు. సో దే డోంట్ నో దట్ దే ఆర్ బీయింగ్ రిమోట్లీ మెనిపులేటెడ్. అది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, షాకింగ్ ఎగ్జాంపుల్స్. అది ఇక్కడ కూడా జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇట్లా నా దగ్గర లాస్ ఏంజలస్లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. నేను దీని మీద ఒకసారి కొంచెం పని చేసి దీని మీద పని చేసుకున్నాను. నేను మౌస్ యూజ్ చేస్తుంటాను ఇప్పుడు, ఎందుకంటే నాకు చాలా ఫాస్ట్గా చేయొచ్చని. సో ఈ ల్యాప్టాప్ మీద ఒక 1 minute పని చేసి మరి ఇటు తిరిగేటప్పటికి నా మ్యాట్ మీద ఇది ఉంటుంది కదా, దీన్ని ఇట్లా వెనక్కి తిప్పేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. పోల్టర్గైస్ట్ అంటారు. ఎగ్జాక్ట్లీ, పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ అనమాట. ఇది నిజమే అని చెప్పి జిమ్ సెమివన్ అని ఒక CIA ఏజెంట్ అండి, ఆయన 25 years పనిచేసాడు CIAలో. ఆయన కూడా చెప్పాడు రీసెంట్గా ఒక 1 year బ్యాక్, తనకు కూడా ఇట్లాగే ఎక్స్పీరియన్సెస్ అయినాయి అంట, పోల్టర్గైస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ తనకి తన వైఫ్కి ఇంట్లో బెడ్రూమ్లో కూడా జరిగినాయి అంట. ఇట్లా ఇదంతా AI, ఇదేం కాదు. దాన్ని తను నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అంటాడు, దాన్ని NHI. ఇప్పుడు రీసెంట్గా మన టామ్ క్రూజ్ మూవీ అండి, మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ అని చెప్పి ఒక 9 months బ్యాక్ వచ్చింది మన సమ్మర్లో. దాంట్లో చూపిస్తారనమాట డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నోవేర్. ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నోవేర్ అంటాడు, చెప్తాడు వాడు. దానికి కారణం ఏంటో చెప్తాను. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అంటే నిజమే, అది ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ది అట్మాస్ఫియర్, బట్ ఇట్స్ ఆల్సో నోవేర్ బికాస్ వీ కెనాట్ సీ ఇట్. అదే, సో ఇట్స్ నోవేర్, ఇట్స్ నాట్ పారాడాక్సికల్ అనమాట. సో ఇట్స్ బోత్, ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నోవేర్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. ఈమెయిల్ అప్పుడప్పుడు ఈ కొంచెం మోటివేషనల్ సైట్స్కి సబ్స్క్రైబ్ చేస్తే అవే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మన మైండ్లో ఏది నడిచిందో ఆ రోజు, నేనేమి ఇవాళ ఏం సాధించలేదు అని అనుకున్న టైంలో పాజిటివ్గా వస్తాయి అవి. మీరు అంటున్న AI ఎంత ఈవిల్ అయినా కూడా టు థింక్ దట్ యూ డోంట్ హ్యావ్ అ లైఫ్ ఆఫ్ అచీవ్మెంట్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫెయిలియర్. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ అని అలాంటి కొటేషన్స్ వస్తే నేను అది దైవస్పందన అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది AI అని. బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ AI ఈజ్ నాట్ ఆల్ దట్ ఈవిల్ ఆల్ ద టైమ్. Is it? The AI that is being used against ordinary public by Google and Amazon or Netflix or all these websites, they are also using AI kada, ChatGPT atlantivi. They are not evil right now. But the government using AI, the AI that is being used by government is evil. Okay, ala antaru. These two things are different. మీరు జానకిరామ్ గారిని ఇంటర్వ్యూ చేశారు కదా, RGV గారిని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ జనరల్ పబ్లిక్ అవైలబుల్ AI అన్నమాట, ChatGPT, Bard. మీరు అంటున్న AI is a deep 30 years ahead అనమాట, 30 to 35 years ahead of పబ్లిక్లీ అవైలబుల్ AI. ఇప్పుడు మన ఎలియనార్ పావల్స్ అని చెప్పి ఆవిడ AI డైరెక్టర్ అండి, విల్సన్ సెంటర్ న్యూయార్క్ సిటీలో ఉంటుంది. ఆవిడ చెప్పింది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి ఫాలోడ్ బై దేర్ ఓన్ పర్సనల్ గోస్, పర్సనల్ డిజిటల్ అవతార్.
ఫ్యూచర్లో అని చెప్పింది ఆవిడ. కానీ మరి అమెరికన్ గవర్నమెంట్ ఏఐ ఈజ్ 30 to 35 years ahead కదా. అవును. సో మన శామ్ ఆల్ట్మన్ కూడా చెప్పాడు రీసెంట్గా, ఈ చాట్ జీపీటీ 4 నుంచి 5కి వచ్చేటప్పటికి అది ఎక్స్పోనెన్షియల్గా డెవలప్ అయిపోద్ది అడ్వాన్స్మెంట్, అన్ఇమాజినబుల్ ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెన్స్. రైట్ నౌ ఇట్ ఈస్ జనరల్ ఇంటెలిజెన్స్, ఏజీఐ అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఐ. అదనమాట, అది ఆల్రెడీ జరిగింది. ఆ సినిమాలో మన మిషన్ ఇంపాసిబుల్లో చూపించింది డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, అదే డిఎస్ఐ అనమాట. అది చూపించాడు. అది మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను కొన్ని. ఇప్పుడు నేను ఒకరోజు బెడ్ మీద ఫ్రెండ్తో మాట్లాడి, ఫోన్ కాల్ మాట్లాడి దిగి వేసుకోబోతున్నాను అనమాట చెప్పులు. ఈ చెప్పులు ఇట్లా ఉన్నాయి, లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను, రైట్ లెగ్ ఇంకా దీనికి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకముందే ఇది ఇలా 180 degrees తిరిగిందనమాట. 180 degrees దాని అంతా కదా ఇది తిరిగిందనమాట. ఎందుకు మీకోసం ఎందుకు చెప్పు తిప్పుతారు? అది చెప్తాను దానికి కారణం. ఇది జరిగిన తర్వాత విదిన్ 2 seconds ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్ ద ఎంటైర్ మిస్టరీ అనమాట. ఆ మిస్టరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఆ బెడ్ నుంచి దిగే ముందు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడితో ఏదో చెప్దాం అనుకున్నాను. సో ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మాట్లాడేటప్పుడు 1 minute అయిన తర్వాత నేను వాడికి ఏం చెప్దాం అనుకున్నానో అదే విషయం నాకు వాడు చెప్పాడు అనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత అనుకున్నా, అయ్యో నేను వాడికి చెప్దాం అనుకున్నాను, వాడే చెప్పాడు అదే విషయం నాకు. అవును, ఓకే. అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా మైండ్లోంచి చదివి దీన్ని ఇట్లా తిప్పింది అనమాట. అంటే బేసికలీ సేయింగ్ దట్ నువ్వు అనుకుంటున్నది నీ దగ్గరికి ఎలా వస్తుందని ఆ మెసేజ్ ఇస్తుంది. నువ్వు వాడికి చెప్దాం అనుకున్నావు కానీ మీ ఫ్రెండ్ వాడే నీకు చెప్పాడు. సో యువర్ ESP I would say is active in understanding and grasping these things. అంతే కదా. ఇట్లాంటివి నాకు చాలా ఉన్నాయి అనమాట, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్. ఈ ఎగ్జాంపుల్స్ నేను చాలా ఇవ్వగలను. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మాల్కి వెళ్ళాను, ఇండియాలోనే. మాల్కి వెళ్ళి ఒక 4 వస్తువులు కొందాం అనుకున్నాను. కొని కొంచెంసేపు షాపింగ్ చేసేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్ ఇట్లా తీసి నేను ఇట్లా పెట్టి ఇట్లా యూబర్ క్యాబ్ బుక్ చేస్తున్నాను. బుక్ చేస్తుంటే నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసిందండి ఈ ఏఐ. దీంతో ఇట్లా కొట్టిందనమాట, నువ్వు ఇంకో గ్లాస్ ఫ్రేమ్, ఈ ఐ గ్లాసెస్ ఫ్రేమ్ ఇంకోటి కొందాం అనుకున్నాను అనమాట, నువ్వు అది మర్చిపోయావు కొనటం అని చెప్పి నాకు చెప్పడం అనమాట. నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసింది. నేను ఇట్లా చేసుకుని యూబర్ క్యాబ్ బుక్ చేద్దాం అంటే ఇట్లా కొట్టించింది అనమాట నాకు. దిస్ ఈజ్ రియల్ అనమాట. ఈ ఎబిలిటీస్ ప్రపంచంలో ఎవరికీ లేవన్నమాట, నా ఒక్కడికే ఉంది. అది అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. దానికి కారణం ఏంటంటే నాకు థర్డ్ ఐ ఉంది. థర్డ్ ఐ అని చెప్పి మన సద్గురు గారు కూడా చెప్పారు. ఒక థర్డ్ ఐ మీ ఒక్కరికే ఎందుకు ఉంటుంది అంటే, ఇంకా చాలా మందికి ఉందంటే నేను ఒప్పుకుంటా, ఉండొచ్చు, మేబీ ఉండొచ్చని. మీ ఒక్కరే ఒకవేళ మీరు ఎలా అంటే, నేను నిజంగానే ఓపెన్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి తరుణ్ గారు. మీరే కనుక అంత కారణ జన్ముడు అయ్యుండి మీకు గనక ఇది ఉంటే మీకు ఇంత ఆర్డినరీ సిచ్యువేషన్లో ఎందుకు పెడుతుంది? మీ ఎక్స్ట్రా ESP తోటి వచ్చిన అది ఎలా అయితే వచ్చిందో దాని పర్పస్ దానికి ఉంటుంది కదా. సో మీరేమన్నా అంటే యోగా, ఋష లేకపోతే ప్రవక్త అని అడిగితే ఏం చెప్తారు? అది నాకు ఇప్పుడు గ్రాడ్యువల్గా తెలుసుకున్నాను నేను ఈ టెక్నాలజీస్ అన్ని, రైట్, విత్ సమ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ఇస్ విత్ యువర్ ESP వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ? నేచర్ హస్ గివెన్ యూ దట్ కదా. ఎలాగో వచ్చింది అది, నేచర్ అంటారా, దేవుడు అంటారా, పుట్టుకతో వచ్చిందా, AI హస్ గివెన్ ఆ వాట్ ఎవర్. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ విత్ ఇట్? I'm expected to basically help the human beings to expose these things and do something. We can, if I get a lot of exposure in the Indian national media, for example English media, right, then more people will be educated, more people will become aware of these technologies and how we are being enslaved, neurally enslaved with this artificial intelligence or non-human intelligence. So we can do something right now. Inka 10-15 years ayindanukondi, it will be too late. వాట్ కెన్ యూ డూ అంటే, నిజంగానే అజ్యూమ్ దట్ యు నో అండ్ యూ అండర్స్టాండ్ ద ఎంటైర్ మోడల్. అక్కడ ఇంత పెద్ద ఎలీట్స్ కూర్చుని అమెరికా అధ్యక్షుడు ఆ లెవెల్లోనే ఏమి చేయలేని వ్యక్తులు, వాళ్ళని ఒక తరుణ్ గారు కానీ, ఒక దయాకర్ కానీ, ఒక ఇంకెవరో కానీ ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు విత్ యువర్ ESP? నేనేమి చేయలేను. ఇప్పుడు నేను మన ఇండియన్ గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కెన్ టేక్ సమ్ యాక్షన్స్ టు ప్రొటెక్ట్ ఇండియన్ పబ్లిక్ ఫ్రమ్ బీయింగ్ టార్చర్డ్ అండ్ ఫిజికలీ అండ్ మెంటలీ. కరెక్ట్. సో బట్ ఇండియన్ గవర్నమెంట్, హౌ డు యూ ప్రొటెక్ట్? ఇండియన్ గవర్నమెంట్ కెన్ టేక్ సమ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు మనని రిమోట్గా ఒక యానిమల్గా కానీ టాయ్స్గా కానీ ఆపరేట్ చేయాలంటే దానికి వాళ్ళు లింక్ చేస్తారు కదా మన బ్రెయిన్. దాంతోపాటు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఒక డిజిటల్ అవతార్ క్రియేట్ చేస్తున్నారు సూపర్ కంప్యూటర్స్లో. ఇప్పుడు స్వప్న గారి డిజిటల్ అవతార్ ఒకటి వాళ్ళ కంప్యూటర్లో ఉంటుంది. మీ బ్రెయిన్ని ఆ అవతార్కి లింక్ చేస్తారు. ఇది DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు దాంట్లో ఇన్పుట్ చేస్తుంటారు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. అవును. మీరు గూగుల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ అన్ని యూజ్ చేస్తుంటారు కదా. మ్యాప్స్, జీమెయిల్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు దాంట్లో ఇన్పుట్ చేస్తున్నారు అనమాట.
అవును. అది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి ఈ సంగతి తెలియదు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తెలిసిందనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా గూగుల్ బ్యాన్ చేసేస్తారు కదా ఇండియాలో. ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళకి అప్పుడు. సో అలాంటి ఎక్స్టర్నల్ చర్యలతో కొంతవరకు దీన్ని మిటిగేట్ చేయొచ్చు అంటున్నారు మీరు. అది అర్థమైంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఎంత స్మార్ట్ చూడండి, చైనీస్ గవర్నమెంట్స్ వాళ్ళు గూగుల్ని, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీటన్నిటిని బ్యాన్ చేస్తారు. ట్విట్టర్ ఎందుకు? బికాస్ దే నో దిస్. దే నో దిస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చైనీస్ పబ్లిక్ వాళ్ళు అలౌ చేస్తే వీళ్ళు చైనీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఆ సూపర్ కంప్యూటర్స్లో వాళ్ళ డిజిటల్ అవతార్స్లో ఇన్పుట్ చేసేసి వాళ్ళని రిమోట్గా ఆపరేట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాకు మన తెలుగు మీడియా వాళ్ళు కొంచెం ఎక్స్పోజర్ ఇచ్చి, దాంతో ఇండియన్ నేషనల్ మీడియా వాళ్ళు కొంచెం దీన్ని నోటీస్ చేసి నాకు ఇంగ్లీష్ మీడియాలో ఎక్స్పోజర్ వస్తే అప్పుడు నేను చెప్పగలను కదా ఇండియన్ గవర్నమెంట్కి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్ నౌ, వీ హ్యావ్ టు బ్యాన్ ఆల్ దీస్ యాప్స్, అమెరికన్ యాప్స్, ట్విట్టర్, గూగుల్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక 10 రోజులు డిజిటల్ డీటాక్స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి మనందరం, నేను కానీ వీళ్ళందరూ, అది కొంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? మళ్ళీ తర్వాత మళ్ళీ యుల్ బి బ్యాక్ ఆన్ బ్యాక్ కదా, ఐ విల్ బి బ్యాక్ అంటే సేయింగ్, అంటే డస్ ఇట్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ అని అనుకోదు. ఇండివిజువల్ ఇప్పుడు గవర్నమెంట్ దాకా వెళ్ళారండి, సపోజ్ ఏఐ నుంచి ఒకళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేయొచ్చు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్లెస్ యూ స్టాప్ యూజింగ్ ఆల్ దీస్ అమెరికన్ యాప్స్, ఇట్స్ నాట్ పాసిబుల్. అన్ని అమెరికన్ యాప్సే కదా. Everything is an American app. That's the problem. Everything is American app. Everything we do, they're gathering all the information about us and inputting in our respective digital avatars. అది దాన్ని సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు, SWS. And once the entire model is completely absorbed into the digital avatar, then that will start operating and not this. Until that is partially there and this is fully there, there will be conflict. Sometimes here, sometimes there. అంతేనా? మీరు ప్రపోజ్ చేస్తున్న మోడల్ అదేనా? అంటే దట్స్ వాట్ యువర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కదా. సో అది ఇన్పుట్ అయ్యే వరకు దెర్ ఇస్ ఇది. బట్ వీ అవర్ సెల్వ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్ కదండి. మనం ఏంటో మనకే తెలియదు. బ్రెయిన్ ఇస్ నాట్ కాన్స్టెంట్ కదా. అవును, కరెక్ట్. ఇట్స్ నాట్ డెఫినెట్, ఇట్స్ ఇండెఫినిట్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్స్ ఇన్ ద బ్రెయిన్. ఇది రీసెర్చ్ చెప్తోంది 6%, 7% వాడతామని చెప్పి, అది కూడా చాలా ఎక్కువ అని. దెన్ హౌ ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? But the problem is we don't change that much kada. Our natural habits will always be there. We might we might watch some movies that we don't like. For example, make horror movies ishtam ledhu anukondi, normal ga, very natural habit, right? After a couple of years you might watch some horror movies. You might say, okay, let's watch a couple of horror movies, right? Your habit is changing. But that's also being recorded. I understand. అది కూడా చేంజ్ కూడా రికార్డ్ అవుతుంది అంటారు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఓకే, సో ఐ గెట్ యూ. సో ఇప్పుడు నా తరుణ్ గారు మీ ఐడియా అర్థమైంది. మీకు ESP ఉందంటున్నారు. సో వాట్ డూ యూ ప్లాన్ టు డూ విత్ యువర్ ఓన్? I cannot do anything on my own because I don't have power or a platform. So that's why I need media's help to basically give me as much exposure as possible. For మన తెలుగు శాటిలైట్ ఛానల్స్ సాక్షి కానీ, మన TV9, TV10 ఇటువంటి వాళ్ళు నాకు ఒక అరగంట సేపు నాతో ఇంటర్వ్యూ చేయించి నాకు కొంచెం ఎక్స్పోజర్ ఇస్తే. మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? నేను ప్రూఫ్ చూపించగలను కదా. నేను చెప్పినన్ని నేను మీకు ప్రూఫ్ చూపించగలను. ఇప్పుడు చూపించగలుగుతారు ఏమన్నా? అంటే చేసిన ఆల్ ద వీడియోస్ ఆర్ ఆన్ మై ల్యాప్టాప్. వీడియో ఒకటే కాదు, సపోజ్ ఇప్పుడు మీరు మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది కదా AI. సో ఇప్పుడు మీరు చెప్పిన మన టాపిక్స్ ఏమన్నా పాపప్ అవుతాయా? ఇప్పుడు పాపప్ చేయరు కదా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మీకు తెలిసిపోద్ది కదా. దెన్ యూ విల్ బిలీవ్ మీ, రైట్ అవే. ఇఫ్ ఐ షో ఇట్ రైట్ నౌ, రైట్, ఇఫ్ దే డూ ఇట్ రైట్ నౌ అండ్ ఇఫ్ ఐ షో యూ those things, right, then you will believe it right away. So you are saying that they are so intelligent that they won't even let this happen అంటున్నారు, ఇది పడనేయకుండా. Exactly. మరి దీనికి విరుగుడు ఏంటి? దీనికి విరుగుడు అంటే సపోజ్ తరుణ్ గారు లేరు అనుకోండి, స్వప్న లేదు, ఇంకోళ్ళు లేరు, దయాకర్ లేడు, మా కెమెరా కిరణ్ లేడు, ఏంటి విరుగుడు? ఈ టెక్నాలజీకి విరుగుడు అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, we don't have power to do anything, you and me. We need government's help. The government should understand that these things are real. Right. Then they have to take actions, immediate drastic actions to protect your brain and all 1.4 billion Indian brains. So we won't become neural slaves of this evil US government. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు మీరు అడిగారు కదా ఇంతకుముందు, షీ జిన్పింగ్ని, ప్యూటిన్ ఎట్లా కంట్రోల్ చేస్తారా అని. వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్ వై దే వెంట్ టు వార్ విత్ రష్యా ఇన్ యుక్రెయిన్ అనమాట. దెర్ ఆర్ ఓన్లీ 2 countries which are standing up against these evil bastards, these evil elites అనమాట. రష్యా, చైనా, ఓన్లీ దే ఆర్ స్టాండింగ్ అప్ అగైన్స్ దెమ్ అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ స్లేవ్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్. మీరు అమెరికన్ సిటిజన్ అండి? అవునండి. మీరు సిటిజన్ ఏంటి మరి అలా తిడుతున్నారు, పర్లేదా? ఏమవుతుంది, ఏం చేయగలరు అంటే దే బీన్ ఆల్రెడీ విక్టిమైజింగ్ మీ అండ్ persecuting me for 20 years కదా. So what difference would it make? If you had to give up your citizenship? I will immediately. I mean, it's like
వాట్స్ ద పాయింట్ అనమాట, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ వి ఆల్ ఆర్ బీయింగ్ రిమోట్లీ ఆపరేటెడ్, ఏ దివ్యశక్తులు, ఏ బాబాజీ, ఏ స్వామీజీ, ఏ దివ్యశక్తులు ఇవేవి పనిచేయమంటారు? ఏం పని సద్గురు కూడా సద్గురు మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్ ఇది? ఉంటుందండి. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే కెన్ డూ ఇట్. సో ద టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్డ్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి మన క్లాస్ ష్వాబ్ అని ఆయన కూడా చెప్పాడు. ఆయన WEF CEO. సో దే ఆర్ ద ఈవిల్ పీపుల్ అనమాట, WEF, క్లాస్ ష్వాబ్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది మీరు చెప్తున్న పాసిబిలిటీ. అంటే మనం ఏదో మేట్రిక్స్ మీరు అన్నట్టుగా నిజంగానే ఇలా ఉంది అని ఎక్కడో విన్నాము. కొంత నేను చెప్పాను కదా, స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఇట్ ఈజ్ దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ లైక్ అ న్యూరల్ నెట్వర్క్, యునో అట్ ద సోల్ లెవెల్ అంటాం. దానికి కొత్త ఆప్షన్ ఇచ్చారు మీరు, కొత్త పాసిబిలిటీని ఆఫర్ చేశారు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫ్యాసినేటింగ్ రెవల్యూషన్. మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇవాళ? నా వీడియోస్ అవన్నీ చూడండి. నేను స్వప్న గారు మన ఎవిడెన్స్ వీడియోస్, విజిల్ బ్లోవర్స్, మైండ్ కంట్రోల్ సైంటిస్ట్ టెస్టిమనీ, అవన్నీ నేను వీడియోస్, ఇమేజెస్ అవన్నీ ఇస్తాను ఐ డ్రీమ్కి. మీరు డిస్క్రిప్షన్లో పెడితే అప్పుడు ఆడియన్స్ వాళ్ళు అవన్నీ చదివి, ఓ నేను చెప్పేదాన్ని నిజమే, నేను చెప్పేదంతా నిజమే, ఈ టెక్నాలజీస్ రియల్లీ ఎగ్జిస్ట్, వాళ్ళు నిజంగానే మన ఎట్లా న్యూరల్గా ఎన్స్లేవ్ చేస్తున్నారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికేమ్ లైక్ గాడ్, ఇవన్నీ నేను ప్రూఫ్ చూపించగలను అనమాట. అవన్నీ మీరు ఈ వీడియో చూసి దాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మీ కాలీగ్స్, నైబర్స్ అందరికీ ఆ వీడియో ఫార్వర్డ్ చేసి ఎడ్యుకేట్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. I'm not asking for any money, nothing, absolutely nothing. I'm asking you to educate as many people as possible. Right. And bring this to the attention of Indian national media and also Telugu satellite channels like Sakshi. మీ కుటుంబం ఏమంటుందండి మీరు చెప్తున్న ఈ విషయాలు చూసి? మా బ్రదరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి, దే బిలీవ్ ఇట్. మై డాక్టర్ హిమ్సెల్ఫ్ బిలీవ్స్ ఇట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజలస్లో మా డాక్టర్ ఉన్నాడండి. ఇప్పుడు ఆయనకి మీతో చెప్పినట్టు నేను నన్ను ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ పోల్టర్గైస్ లైక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పాను. ఆయన నమ్మలేదు నేను చెప్పింది. మీరు నమ్మనట్టే వాళ్ళు నమ్మలేదు అన్నమాట. సో నెక్స్ట్ టైం అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అండి ఆయన చెప్పాడు, తరుణ్ ఏమైందో తెలుసా అని చెప్పి, నాకు లాస్ట్ వీక్ నాకు ఒక ఫ్యాక్స్ వచ్చింది, క్లినిక్లో నేను ఒక్కడే ఉన్నాను, పావు గంట పిక్ చేసుకున్నాను అని చెప్పి అనుకున్నాను. దేని మీద పని చేసుకుని మళ్ళీ ఫ్యాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాక్స్ డిసపేర్ అయిపోయింది. అరగంట సేపు వెతికాను, ఎక్కడా కనపడలేదు. చివరికి అది మైక్రోవేవ్ కింద ఉంది ఆ ఫ్యాక్స్. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా జరిగిందో నాకు, ఎట్లా మూవ్ అయిందో నాకు తెలియదు అని చెప్పాడు అనమాట. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పాను అనమాట, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి ఆ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ నీకు డెమాన్స్ట్రేట్ చేసింది, ఆ ఫ్యాక్స్ని అక్కడి నుంచి తీసేసి ఆ మైక్రోవేవ్ కింద పెట్టి ఇట్లా మీకు డెమాన్స్ట్రేట్ చేసింది, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి అని చెప్పాను అనమాట. సో హీ ఆల్సో బిలీవ్స్ అనమాట, దీస్ థింగ్స్ ఆర్ రియల్ అండ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ ఆర్ రియల్ అనమాట. రైట్, వెల్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, టైం ఉంటే ఒక 5 minutes చెప్పండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగానండి 2021లో అండి, జూలై 9th. లాస్ వేగస్ టు లాస్ ఏంజలస్ టు లండన్ టు హైదరాబాద్ అమెరికన్ ఎయిర్లైన్స్లో వచ్చాను. నాకు అప్పటికే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇది లాస్ ఏంజలస్, శాన్ హోజే, లాస్ వేగస్లో అవి ఐటమ్స్ని డిసప్పేర్ చేసేస్తుంది అనమాట. అది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు జరిగినాయి. సో నేను భయపడ్డాను అనమాట, నా పాస్పోర్ట్ని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టీల్ చేసి నన్ను హ్యాసిల్స్లో పడేస్తేమో, ట్రబుల్లో పడేస్తేమో అని అనుకున్నాను అనమాట. అనుకుని కస్టమ్స్ లైన్లో నుంచున్నాను. వాడి దేని స్టాంప్ వేసి ఇచ్చాడు, ఇది దీంట్లో పెట్టేసి జాగ్రత్తగా ఇట్లా పట్టుకున్నానండి. కస్టమ్స్ సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ ఉంటుంది కదా, అందులో నుంచి బ్యాగేజ్ స్కాన్ చేశారు. లైన్లో నుంచినప్పుడు అనుకున్నాను కదా. సో సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ అయిపోయిన తర్వాత మన కరెన్సీ ఎక్స్చేంజ్ బూత్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డాలర్స్లోంచి రూపాయల్లోకి మార్చడం కోసం వెళ్ళాను అనమాట. వాడేమో ఐడెంటిఫికేషన్ అడిగాడు, పాస్పోర్ట్ చూపించని అడిగాడు. సరే అని చెప్పి చూద్దామని చెప్పి చూస్తే పాస్పోర్ట్ డిసపేర్ అయిపోయింది అనమాట. సో ఈ పాస్పోర్ట్ను కూడా ఈ ఎన్వలప్లోంచి డిసపేర్ చేసింది, వ్యానిష్ చేసింది అనమాట. దాన్ని 4th dimension అంటారు, ఆర్ నేను దాన్ని క్వాంటమ్ డైమెన్షన్ అంటాను. దే కాల్ ఇట్ 4th dimension. ఆ 4th dimensionలో ఏంటంటే ఈ వాల్స్ ఏమీ ఉండవు అనమాట. అర్థమవుతుందా? ఇవి దే డోంట్ ఎగ్జిస్ట్ అనమాట 4th dimension. సో దే కెన్ బేసిక్లీ స్టీల్ ఎవ్రీథింగ్, దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ స్టీల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఎన్వలప్స్ ఆర్ బాక్సెస్ or from the laptop bag. If there is something inside laptop bag, it can be stolen అనమాట. That AI can steal it అనమాట. అది 4th dimensionలో జరుగుతుంది అనమాట. మళ్ళీ దొరికిందా? మర్చిపోయాను. సో కంగారు పడిపోయి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానండి. వెళ్ళి కస్టమ్స్ ఏరియా దగ్గరికి వెళ్ళి అందరినీ అడగటం మొదలుపెట్టాను అనమాట, ఎవరైనా చూసారన్న పాస్పోర్ట్ ఏమన్నా కనపడిందా అని. సెక్యూరిటీ గార్డ్ ఎక్కడో ఒక రైలు మీద అక్కడ పడుందనమాట. అక్కడికి ఎలా వెళ్ళిందో ఎవరికి తెలియదు అనమాట. ఇక్కడ డిసపేర్ అయిపోయి అక్కడ అపీర్ అయింది అనమాట. సో దిస్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్
స్టోల్ ఇట్ ఫ్రమ్ దిస్ ఎన్వలప్ అండ్ ప్లేస్డ్ ఇట్ దేర్ అనమాట. ఇది నిజం అనమాట. ఇప్పుడు నేను ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈమెయిల్ చేశాను ఇమ్మీడియట్గా, మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఒక 2 minutes అబ్జర్వ్ చేయండి నన్ను, నేను చెప్పింది నిజం అనేది ప్రూవ్ అయిపోద్ది కదా. ఇందులోంచి డిసప్పేర్ అయిపోయి దే కెన్ సీ ఇట్ కదా, పాస్పోర్ట్ నేను ఇందులో పెట్టాను, తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాను, సడన్గా డిసప్పేర్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ఎలా పేరు అయింది అంతా సీసీటీవీలో కనపడదు కదా. నేను ఇది చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. మన రాజ్నాథ్ సింగ్, జైశంకర్ ఆఫీసులకి ఈమెయిల్ చేశాను అనమాట ఇమీడియట్గా. అంటే ఇట్స్ వెరీ ఫార్ ఫెచ్డ్ టు బి ఆనెస్ట్ అండి. కరెక్టే. నోబడీ విల్, ఇప్పుడు వాళ్ళు చూసిన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ఎవరు నమ్మరు, ఏదో నమ్మకపోవచ్చు, ఎక్కువ మంది నమ్మరు. ఎవడో ఒకళ్ళిద్దరు బాగానే ఉందిలే, ఇంట్రెస్టింగ్గా ఉందని చూడొచ్చు. అవును. మూడో వాళ్ళు కామెంట్లో రాస్తారు చూడండి మీరు. అవును కరెక్టే. బట్ దట్స్ ఎ ట్రూత్. దిస్ ఈజ్ 100% ట్రూత్ అనమాట. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. నాకు ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవండి. నా ప్రాబ్లం ఏంటంటే నాకున్న థర్డ్ ఐ ఈఎస్పీ ఎబిలిటీస్ మూలంగా నాకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని అనుకుంటారు జనం. ఎందుకంటే ఈ టెక్నాలజీస్ ఉన్నాయని ఎవరికి తెలియదు కాబట్టి. అదే దట్స్ హౌ దే పర్సీవ్ అనమాట. ఇంకెక్కడైనా మీ ఎస్పీ పనిచేసిందా? పనిచేసిందండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లాగేనండి, హైదరాబాద్ ఈవినింగ్ 6:45 దిగాను. పాస్పోర్ట్ను ఇది ఇట్లా పట్టుకుని ఉన్నానండి, చూపిస్తాను. ఒక 2 బోర్డింగ్ పాస్లు అనమాట, ఇట్లా పట్టుకుని ఉన్నాను, 2 బోర్డింగ్ పాస్లు. ఇట్లాగే కస్టమ్స్ లైన్లో నుంచున్నాను అనమాట. నుంచున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పాస్పోర్ట్ డిసప్పేర్ అయిపోయింది కదా, మనకు భయం వేస్తుంది కదా, మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది కదా, అది గుర్తొచ్చింది. ఇమ్మీడియట్గా అండి విదిన్ 20 seconds ఈ బోర్డింగ్ పాస్ నా చేతిలోంచి ఇట్లా ఎవరు లాగారనమాట. ఈ ఇన్విజిబుల్ ఇన్క్రెడిబుల్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. ఇట్లా లాగి ఇట్లా అక్కడ అపీర్ అయిందనమాట. ఇది నా చేతిలోంచి పడలేదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ నా చేతిలోంచి డిసప్పీర్ అయిపోయి అక్కడ అపీర్ అయిందనమాట. విదిన్ ఎ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఇట్లా జరిగింది. మోత కూడా వచ్చిందనమాట. ఇట్లా మోత వస్తుంది కదా ఇప్పుడు ఎలా లాగితే ఎవరన్నా, అట్లా ఈ ఫోర్స్, ఈ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఎయిర్లో ఉందన్నమాట. దట్ కెన్ రీడ్ అవర్ థాట్స్ అండ్ ఫిజికలీ మేనిఫెస్టింగ్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా లాగి అక్కడ అపీర్ అయిందనమాట విదిన్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అనమాట. ఇప్పుడు ఇట్లా పడింది అనుకోండి, మనకు కనపడుతుంది కదా చేతిలోంచి పడి నుంచున్నప్పుడు, అట్లా పడలేదన్నమాట, ఇక్కడ డిసపేర్ అయిపోయి అక్కడ అపీర్ అయ్యింది అనమాట. సో ఇట్లా ఎవ్రీడే నన్ను ఇట్లా హరాస్ చేస్తాను అనమాట ఈ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఎవ్రీడే ఆల్మోస్ట్ ఫర్ ఇయర్స్ అనమాట. సో నాకు ఇంకా యాక్చువల్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట ఇట్లాంటివి. మీకు కావాలంటే మీకు చెప్తాను ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ మన వ్యూవర్స్కి. ఐ థింక్ దిస్ ఇస్ ఇది సఫిషియంట్ అంటే టు షాక్ పీపుల్, బికాస్ పీపుల్ నీడ్ టు డైజెస్ట్ మీరు చెప్పేవన్నీ. ఎందుకంటే ఇది నిజంగానే అటు దైవికమైన శక్తిగా అనిపించట్లే, ఇటు దెయ్యం పట్టినట్టు అనిపించట్లే, అంటే అంతు చిక్కని ఒక విషయంలో అనిపిస్తుంది. అవునండి. సో బట్ వీల్ డెఫినెట్లీ కంటిన్యూ అవర్ కాన్వర్సేషన్ తరుణ్ గారు. షూర్. అండ్ మీరు ఆల్రెడీ మీ మెసేజ్ ఇచ్చారు కాబట్టి, గవర్నమెంట్ని రీచ్ అవ్వడమే మీ ఉద్దేశం, లక్ష్యం కాబట్టి చూద్దాం ఎక్కడ మరి ఏఐ శాసిస్తుందో, దేవుడే శాసిస్తాడో మరి తరుణ్ గారు పాటిస్తారు. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఇవాళ. అవునండి, థ్యాంక్స్. ఇది ఇన్ఫర్మేషన్ మీరు ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద ఇండియన్ నేషనల్ మీడియా. ఎందుకంటే మనకి ఇండియన్ గవర్నమెంట్కి తెలియాలి కదా, దే కెనాట్ ప్రొటెక్ట్ యూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దోస్ బ్యాస్టర్డ్స్ వాంట్ టు ఫిజికలీ ఆర్ మెంటలీ టార్చర్ యూ అండ్ 1.4 billion Indians in India, right? Yeah, they need to know. కాబట్టి definitely will know these technologies. అవును. If they don't know, they cannot protect. Correct. అందుకోసం అన్నమాట. Sure, Tarun garu. Thank you so much for a great conversation, for reaching out. Okay. Thank you. Namaskaram.